భారతదేశం ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందంటే మేము పెరుగుతా చూసాం కాబట్టి మాకు తెలుసు. ఇదివరకటి రోజుల్లో ఉద్యోగం కోసం ఎంత తిప్పలు పడేవాళ్ళము చదువులు పూర్తయ్యాక. ఇవాళ పిలిచి ఇస్తుంటే చేరడానికి బద్ధకం అవుతున్నారు. నేను నేను ఈ ఉద్యోగమే చేస్తాను అన్నది ఇవాళ. అప్పుడు ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అన్నటువంటిది ఆనాటి పరిస్థితి. ఉద్యోగాలు దొరక్కపోతే గుమస్తాగిరీలు చేసినటువంటి పరిస్థితే ఉంది గానీ, ఉద్యోగం లేదని ఇంట్లో కూర్చుంటే అంగీకరించిన పరిస్థితి ఆనాడు ఇళ్లల్లో లేదు. చుట్టూ ఉన్న సమాజంలో లేదు. ఇప్పుడు 30లు వచ్చినా, 35లు వచ్చినా నేను సాధించాలనుకున్నది సాధించేదాకా చదువుతానే ఉంటాను, మీరు డబ్బులు పెట్టండి అనేటటువంటి రోజులు ఇవాళ ఉన్నటువంటి. ఒకప్పుడు భారతదేశం 2007, 8 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ. $100 బిలియన్ల సంబంధించినటువంటి లైన్‌లో ఏదైతే మనకి అప్పుడు 10% ఆఫ్ జీడీపీ అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. 2007, 8 నాటికి 1 ట్రిలియన్ నుంచి ఇప్పుడు $4.3 ట్రిలియన్. అంటే ఎంత వేగవంతమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మనం ఆయిల్‌కి ఖర్చు పెడుతుంది $170 బిలియన్. అప్పట్లో 2007, 8 నాటికి $1 ట్రిలియన్ మనం $100 బిలియన్ ఆయిల్‌కి ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనకు ఖర్చు అవుతున్నది $170 బిలియన్. అప్పుడు మన జీడీపీలో 10% ఆయిల్‌కి, ఇప్పుడు మన జీడీపీలో 3-4% ఆయిల్‌కి ఖర్చు పెడుతున్నాం. అయితే ఈ ఇంపాక్టే మన దేశాన్ని కొంతవరకు సేవ్ చేసింది. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం టైంలో, యుద్ధం సందర్భంలో అన్ని దేశాలు క్రైసిస్ ఫేస్ చేస్తే మనం తట్టుకోవడానికి కారణం ఏంటంటే, మన గ్రోత్ రేటు అంతకంటే ఎక్కువగా ఉండటం అన్నటువంటిదే ఎవరైతే మారన్ కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యూనిఫై క్యాపిటల్ వాళ్ళు చెప్తున్న లెక్కలు.